అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మనం పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత లేదా గుడిలో అయినా కానివ్వండి, ఒక్కసారి పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పువ్వులు గాని అవన్నిటిని కూడా నిర్మాల్యం అని అంటారు కదా! దాన్ని ఎందుకంత పవిత్రంగా భావిస్తారు? అండ్ ఇంకోటి, వాటిని అసలు ఏం చేయాలి? ఆ తర్వాత పూజ అయిపోయి మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి అన్నప్పుడు ఈ నిర్మాల్యంని మనం ఏ విధంగా చూడాలి అసలు? నిర్మాల్యం అంటే దేవుడి మీద పెట్టిన పత్రం, పుష్పం ఏవో పెడుతూ ఉంటాం కదా. తులసి దళాలు అవునవును. పెడతాం, బిల్వ దళాలు పెడతాం, ఇవన్నీ పెడుతూనే ఉంటాం. హ్మ్. లేకపోతే పుష్పాలు పెడుతూనే ఉంటాం. ఇవన్నిటిని ఏం చేయాలి? దేవుడు అంటే దేవుడు ధరించాడు, తాకాడు హ్మ్. అన్నట్లుగా ఉన్నవి. వస్త్రాలు కూడా ఇలాంటివన్నీ ఏం చేయాలంటే అవి ఏవైనా కూడా దేవుడి మీద నుంచి వచ్చినవి జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి తొక్కకుండా హ్మ్. పక్కకు పెట్టి తర్వాత మీరు మామూలుగా ఒకసారి తీసేశాక ఇక దానికి లేనట్టే. హ్మ్. అంటే తీసేసి పక్కకు పెట్టి మళ్ళీ కొత్తవి పెట్టేసాం. హ్మ్. ఇంకొకటి మారేడు దళానికి అంటే బెల్వం, మారేడు ఒకటే కదా. శ్రీ అని కూడా అంటారు దాన్ని. ఆ ఆకులకి కడిగి మళ్ళీ పెట్టే యోగ్యత ఉంది. కడిగి మళ్ళీ పెట్టొచ్చా? ఆహా! వాటికి వాటికి తులసి కూడా కడిగి మళ్ళీ పెట్టొచ్చు. పాడైపోనంతసేపు, వాడిపోనంతసేపు కడిగి తీసుకొచ్చి మళ్ళీ పెట్టొచ్చు. ఓకే. ఆ! అది చాలా అంటే వాటికి మాత్రమే ఆ అర్హత ఉంది. హ్మ్. మిగిలిన వాటికి ఆ అర్హత లేదు. ఓకే. గరికకి కూడా హ్మ్. గణపతికి గరిక పెడతాం కదా. ఆ అవునవును. గరికె దుర్వ అంటాం. అది కూడా కడిగేసి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్టొచ్చు ఆయనకి. ఓకే. ఈ ఓకే. రకంగా హ్మ్. అంటే శుభ్రం చేయాలి మళ్ళీ. హ్మ్. హ్మ్. కొత్తదిలాగా అయిపోయినట్టు అది. అలా హ్మ్. చేయొచ్చు. ఇక పుష్పాలు కానీ వేటికి కూడా మళ్ళీ మళ్ళీ పెట్టే విధి లేదు. ఓకే. అలాంటివన్నీ ఏం చేస్తాం, తీసేస్తాం కదా. ఇవి హ్మ్. కూడా ఒక రోజు 2 రోజులు అయిపోయాక తీసేస్తాం కదా. బిల్వదళానికైతే 7 సార్లు వాడొచ్చనుంది. 7 సార్లు. వాడొచ్చు హ్మ్. వాడొచ్చు దాన్ని. అన్నాళ్ళది పచ్చిగా ఉండగలిగితే ఓకే. 7 సార్లు వాడొచ్చు. హ్మ్. అది అవన్నీ తీసేసి పక్కగా ఒక పాత్రలో పెట్టుకుంటూ ఉంటారు సాధారణంగా. మా ఇంట్లో అయితే ఒక దాన్నేమంటారు, ధూపం వేసేటటువంటి ఒక మట్టి కుండ లాంటిది ఉంటుంది కదా. దాంట్లో వేయటం మాకు అలవాటు. ఓకే. అది నిండిపోయాక అప్పుడు పడేస్తాం అనమాట దాంట్లోంచి. ఓకే. అలా ఓకే. అలా పెట్టుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒత్తులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. హ్మ్. హ్మ్. అవన్నీ తీసేస్తాం కదా పాతవి. అవునవును. మళ్ళీ కొత్తవేస్తాం కదా. హ్మ్. అలాంటివి. ఇప్పుడు అసలు దానిని అంటే శ్రద్ధగా చూడాలి. లేదా అంటే అసలు ఈ దే ఈ చెత్త ఎలా ఆపరేట్ చేయాలి? కొంతమంది పొద్దున తీస్తారు, కొంతమంది సాయంత్రం తీస్తారు. ఇవన్నీ ఏమిటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సాయంత్రం తీస్తే ప్రదోషం లోపల తీసేయాలి. ఆ ప్రదోష సమయానికి తీసేసి కొత్తవి పెట్టాలి. లేదా ఆ రోజు తీసేయట్లా మర్నాడే తీస్తాం. ఆ ప్రదోషం తర్వాత మళ్ళీ తీయొద్దు. ఓకే. కాసేపు వాళ్ళు రెస్ట్ అనమాట అప్పుడు. హ్మ్. మర్నాడు తీయండది. అలా రోజుకోసారో లేతే రోజు 2 పూటలా చేసేవాళ్ళు రోజుకు 2 సార్లో చేస్తారు. చేసినప్పుడు ఈ తీసిన నిర్మాల్యం అంతా పక్కన పెట్టుకుంటున్నాం. ఈ నిర్మాల్యాన్ని ఆ పక్కన పెట్టుకుని కాసేపయ్యాక దాని అంటే పవిత్రత దాదాపుగా పోయినట్టే. కనుక అది మళ్ళీ మామూలుగా మనం మిగిలినటువంటివి ఎలా డిస్పోజ్ చేస్తామో అవి అలాగే డిస్పోజ్ చేస్తాం. ఇంకా కాకుండా ఇదంతా బయో వేస్ట్ కదా. హ్మ్. మన పూల మొక్కలు కానీ ఏవైనా ఉంటే, ఇంట్లో కూడా కింద లాన్ కానీ అలా ఏమన్నా ఉంటే, చక్కగా ఆ మొక్కల మధ్యలో వీటిని వేసి ఓకే. తొక్కని చోట అది గుర్తుపెట్టుకోండి. తొట్టెలో అంటే తొక్కి ఎక్కి కూర్చోం కదా తొట్టెలోకి. అందుకని తొట్టె అన్నా. హ్మ్. ఆ మొక్కల మధ్యలో వేసి అంటే ఇలా విసిరేయటం కాకుండా ఆ చక్కగా తొట్టె లోపలే పడాలి. ఓకే. ఓకే. ఆ! వేసి నీళ్లు పోస్తే ఇది నెమ్మదిగా ఎరువైపోతుందిగా. అవును తర్వాత గదా! కొంచెం కొంచెంగా అది మెత్తబడిపోయినప్పుడు ఇలా తవ్వుతుంటే కిందకెళ్ళిపోతాయి. హ్మ్. మళ్ళీ అప్పుడు చక్కగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎరువు వచ్చినట్టే బయో వేస్ట్ వచ్చినట్టే అవునవును. కదా వాటికి. హ్మ్. అలా చేయొచ్చు. తప్పులేదు దానికి. హ్మ్. దీని గురించి ఒక చిన్న కథ ఉంది పురాణాల్లో. పుష్పతంతుడు అనే ఒక గంధర్వుడు మంచి అదృశ్య గమనం ఉంది. అదృశ్యమైపోయే శక్తి ఉంది. ఈ లోకాలోక గమనం ఉంది. చక్కగా విహారం చేస్తున్నాడు. హ్మ్. విహారం చేస్తూ ఈ పుష్పదంతుడికి ఒకసారి కింద నుంచి అద్భుతమైన వాసనొచ్చింది. హ్మ్. అరే! ఎక్కడో ఏదో మంచి తోటుంది. మహా సౌగంధిగా పుష్పాలున్నాయి. అంటే మంచి వాసనొచ్చే పుష్పాలున్నాయి. హ్మ్. అదేదో చూద్దామని వెళ్ళాడు. వెళితే అక్కడ చిత్రరథుడు అనేటటువంటి ఒక ఒక అతని వనంలో చక్కగా ఇవన్నీ పువ్వులు చక్కటి చెట్లు పెట్టుకొని శివ పూజకి వాడుతున్నాడు. హ్మ్. వాడుతున్నాడు బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆ వాసనే అద్భుతం. అన్నీ అద్భుతమే. అది చూసి చాలా ముచ్చట పడిపోయాడు. ముచ్చట పడిపోయి ఆ పువ్వులు కోసుకొచ్చి తన ఇంట్లో శివుడికి పూజ చేయడం మొదలెట్టాడు. హ్మ్. అక్కడ ఆ రాజుగారు రోజు ఆ తోటని శివ పూజకే పెంచాడు. హ్మ్. హ్మ్. ఆయన శివభక్తుడు. చూస్తే పువ్వులుండట్లా. మంచి మంచి పువ్వులని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఆ! పొద్దునొచ్చి పువ్వులు సేకరిద్దామని చూస్తే లేవు. ఇలా చూస్తున్నాడు ఏ రోజున మంచి పువ్వులు దొరకట్లా.
ఆ. సరే ఉన్న పూలతో పూజ చేసుకుంటున్నాడు. కానీ ఈడెవడో దొంగ ఉన్నాడు, నాకు పూలు ఎత్తుకుపోయేవాడు, నాకు వీడిని పట్టుకోవాలన్నారు. అందుకే పక్కింట్లో పూలు కోయకూడదు. అడిగి కోసుకోవచ్చు. చెప్పి కోసుకోవచ్చు, అడిగి కోసుకోవచ్చు. రోడ్డు మీద ఉన్నవి పర్వాలే, అవి అందరివి. అలాంటివి తెచ్చుకోవచ్చు. ఈ ఈ వాళ్ళు ప్రత్యేకంగా పెంచిన తోట అది. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానికి వెళ్ళాడు వీడు. వెళ్ళి పుష్పదంతుడు రోజు చేస్తున్నాడు. చూసి 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 అతనికి కోపం వచ్చింది. పాపం తను పెంచుకున్న తోటలో తన పువ్వు తన దేవుడికి వెళ్ళకుండా ఉందే అని. ఏం చేశాడు, కావాలని శివుడి మీద వేసిన బిల్వదళాలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి వనమంతా చల్లాడు. ఓకే. కావాలనే. అర్థమైంది. కాలు పెట్టకుండా లోపలికి వెళ్ళి తీసుకోకుండా. ఈ పుష్పదంతుడు చూసుకోలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తొక్కేశాడు. తొక్కేసరికి ఇతనికి గంధర్వుడుకున్న శక్తులని పోయాయి. అయ్యో. గంధర్వుడుకున్న శక్తులని పోవటంతో పాటు అదృశ్యం అదృశ్యంగానే కథ వచ్చి ఆమెను కోసుకెళ్ళిపోతున్నాడు. అదృశ్యమయ్యే శక్తి పోయింది. వెంటనే వీళ్ళకి పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఆకాశ గమనం అంతా పోయింది. ఇక దుఃఖం వచ్చేసింది. ఎందుకు చేస్తున్నావు అంటే, మా ఇంట్లో శివుడికి పెట్టుకుంటున్నాను అన్నాడు. పాపం ఇదేమో సరే, అక్కడ శివుడే ఇక్కడ శివుడే కదా అని వదిలేశాడు. వదిలేసినా వీడికి ఆ శక్తులు పోయాయిగా. ఇప్పుడు మళ్ళీ తన దేశం తన ఇంటికి వెళ్ళటం ఎట్లా? బోరు బోరు నేడుస్తున్నాడు. ఆ కైలాస శివుడినే ప్రార్థిస్తూ అప్పుడు అతను శివ మహిమ్నా స్తోత్రం అని ఒక స్తోత్రం రాశాడు. మహిమ్నా అనే పేరుతో స్టార్ట్ అవుతుంది ఆ శ్లోకం, ఆ స్తోత్రం. ఆ స్తోత్రం అప్పుడు పఠించాడనమాట శివుడి కోసం. నన్ను రక్షించవయ్యా, ఇలా పొరపాటు జరిగింది. అసలు ఈ శివ మహిమ్నా స్తోత్రానికి ఎంత శక్తి ఉందంటే దాంట్లోనే కనిపిస్తుంది అదంతా మనకి. అది అసలు ఎవరైతే చదువుతారో వారి సమస్త పాపాలు నశించిపోయి, కిల్బిషం అంటాం పాపం, ఆ కిల్బిషాలన్నీ నశించిపోయి శివుడికి ప్రీతుడై కైలాసానికి చేరిపోతాడట. శివగణాల్లో చేరిపోతాడట. అసలు సమస్తం 3 కాలాల్లో చదవండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, త్రిసంధ్యల్లోనూ. మధ్యాహ్న సంధ్య కాకపోతే సాయం సంధ్య రాత్రి సంధ్య మొత్తం మీద 3 సార్లు చదవండి రోజుకి. మీకు పూర్తిగా శివుడు మీ పట్ల ప్రీతుడై మీకేవి కావాలంటే అవి ఇస్తాడు అని చెప్తాడు. ఈశ్వరుడు ఇవ్వగలిగింది ఇవ్వలేనిది ఏమీ లేదు కదా. అవును. ఐశ్వర్యం ఐశ్వర్యం అంటారే, ఈశ్వరుడు ఇస్తాడు. ఈశ్వరుడు ఇస్తాడు కనుకే దానికి ఐశ్వర్యం అని పేరు. అవునవును. కనుక అటువంటి స్తోత్రం, ఆ స్తోత్రం ఆయన రాసి చక్కగా చదివాడు. చదివి ఏడ్చాడు. ఏడిచి, శివ నన్ను రక్షించు, నేను లోపం కొద్దీ ఈ పువ్వులు చాలా బాగున్నాయి, నీకు పెడదామనే తెచ్చా అని చెప్పుకుని బాధపడ్డాడు. బాధపడితే అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతనికి మళ్ళీ ఆ పాత శక్తులు ఏవైతే అతను కోల్పోయాడో ఆ శక్తులన్నీ వచ్చేలాగా చేసి తనతో పాటు కైలాసానికి తీసుకెళ్ళాడు అని పేరు. అందులో మనకి స్తోత్రం యొక్క విశిష్టత తెలుస్తుంది. అలాగే ఎంత తొక్కకూడదు, తొక్కితే ఏ విధంగా ఉంటుంది, దోషాలు ఏం కలుగుతున్నాయో కూడా అర్థమయ్యే కథ ఇది. కనుక ఆ పుష్పదంతుడిని గుర్తు చేసుకుంటూ పుష్పదంత విరచిత శివ మహిమ్నా స్తోత్రం ఎక్కడైనా ఇంటర్నెట్లో దొరికేస్తుంది. ఏ స్తోత్ర పుస్తకాలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా దొరికేస్తుంది. కష్టమైంది ఏమి కాదు. చక్కగా ఒక 43 శ్లోకాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. అవి హ్యాపీగా చదువుకోండి. 3 సంఖ్యలో చదువుకుంటే కోరికలన్నీ తీర్చి శివుడు వచ్చి కైలాసాన్ని తీసుకుపోతాడని చెప్తున్నాడు. మనకి కావాల్సింది అదే అనుకుంటే చక్కగా కష్టం వస్తే వెళ్ళి ధ్యానించాడు కదా, ఆ కష్టం పోయింది. అవునవును, మనకు కూడా అలాగా ఉంటే ఖచ్చితంగా చదవచ్చు. పోయిన మళ్ళీ లభిస్తాయి, శివ కృప లభిస్తుంది. కనుక నిర్మాల్యాన్ని తొక్కితే వచ్చే అనర్థం ఏమిటి, అది మళ్ళీ తర్వాత ఈ స్తోత్రం చదివితే కలిగినటువంటి లాభం ఏంటి, ఈ రెండు తెలుస్తాయి. కనుక నిర్మాల్యం అనేది తొక్కరాదు. ఓకే అమ్మ. మీరు పడేసి మళ్ళీ దాని మీద, అందుకనే కింద పడేయకుండా ఒక పాత్ర ఏదో పెట్టుకుని దాంట్లో కలెక్ట్ చేయండి. తర్వాత ఆ పాత్రలోంచి పడేయండి. అలాగా వీలైతే మొక్కల్లో వేయండి. మొక్కల్లోనే వేయలేకపోతే ఇంకెక్కడైనా విడిగా నీళ్ళలో వేసేయచ్చు. అది కాకపోతే మామూలుగా ప్యాకెట్ కట్టేసి మనం గణపతికి పూజలు అవన్నీ చేస్తుంటే ఇంతంత పత్రి వస్తుంది, ఏం చేస్తున్నాం, మూట కట్టి బయట పెడుతున్నాం కదా, వాళ్ళు అవన్నీ పారేస్తున్నారు కదా, అంతే. అని తొక్కద్దు ఖచ్చితంగా. అమ్మ, ఇంకొక చిన్న సందేహం, దేవుడి మించెల్లి ఏది తీసినా కూడా అది నిర్మాల్యం అన్నారు కదా. అవును. మనం గుడికి వెళ్తే అమ్మవారికి చీరలు కట్టిస్తారు, దాన్ని కూడా నిర్మాల్యం అంటారు. అది కూడా నిర్మాల్యమే, శేషవస్త్రం అమ్మవారు ధరించి ఇచ్చింది. ఓకే, అది కూడా చక్కగా కట్టుకోవచ్చు. అంటే మంచి రోజుల్లో కట్టుకోవాలి, అశుచిగా ఉన్నప్పుడు కట్టుకోవద్దు. అశోచం ఉన్నప్పుడు కట్టుకోవద్దు, మంచిగా ఉన్నప్పుడు చక్కగా కట్టుకోవచ్చు. అందులో ఇంకేం ఏమి దోషం లేదు. మనం పూజలు చేసుకునేప్పుడు కూడా డైరెక్ట్ అమ్మవారిది ఉతికి కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇంకోరిది ఇస్తే బట్ట ఉతికి కట్టుకోవాలన్నా అమ్మవారిది ఉతికి కట్టుకోవాల్సిన, అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ ఉతికి కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా కట్టుకోవచ్చు. వాళ్ళ శరీరాన్ని అంటుకుంది, నా శరీరాన్ని అంటుకుంది కదా అని. చాలా సంతోషం. మా పిన్ని ఒక ఆవిడ
దేవుడికి ఏమైనా ఇచ్చేటప్పుడు రకరకాలుగా కొబ్బరికాయలు ఇవేవో ఇస్తుంటారు కదా పళ్ళు. హ్మ్. ఆవిడ పువ్వులు ఇవ్వటం పువ్వుల మాల తన చేత్తో వాళ్ళ ఇంట్లో పూసిన పువ్వులన్నీ పోగేసి చక్కగా మాల కట్టి ఆ పువ్వుల మాల ఇవ్వటం ఇష్టపడుతుంది ఆవిడ. హ్మ్. అంటే ఎందుకు ఏమిటి దీంట్లో స్పెషాలిటీ? నా చేత్తో ముట్టుకుంది దేవుడి ఒంటికి వెళ్తుంది కదా! హ్మ్. దేవుడి శరీరం మీదకి వెళ్తుంది కదా! విగ్రహం మీదకి. ఓకే. కనుక ఇది నేను దీంట్లో భావిస్తున్న ప్రత్యేకత అని ఓకే. అలాగే చేస్తుంది ఆవిడ. హ్మ్. చాలా నిజమే కదా! కరెక్ట్ కదా! మనకి ఆ అలా భాగ్యం అది మన కలిగిందనుకోండి. చేత్తో అది ఆ స్వామి శరీరం మీదకెళ్తోంది. ఓకే. అలాగే ఓకే. స్వామివారి శరీరం నుంచి మన శరీరం మీదకొస్తోంది చీర. హ్మ్. హ్మ్. తప్పు లేదు. చక్కగా ఈ దేవతలు చాలా మంది గుళ్ళల్లో కొనకూడదు ఇలాంటివన్నీ చెప్తారు. అవన్నీ ఉత్త ట్రాష్. ఓకే. ఓకే. దేవతలు ఇచ్చినటువంటి అంటే విగ్రహాలు మీద వేసి హ్మ్. మనకి ఇచ్చినటువంటివి. హ్మ్. కొంతమంది అన్నన్ని కట్టలేక ఊరికే మీద వేసి ఇచ్చేస్తూ ఉంటారు. అవునవును. అది కూడా శేషవస్త్రమే. ఓకే. ఓకే. చక్కగా కట్టుకోవచ్చు. హ్మ్. అనుమానం లేకుండా ఆనందంగా కట్టుకోవచ్చు. చక్కగా పూజలు, వ్రతాలు అంటే అశుచిగా ఉన్నప్పుడు కాకుండా అంతే. హ్మ్. అంతకు ఓకే. మించి ఏం లేదు. ఖచ్చితంగా అమ్మ. చాలా చక్కగా వివరించారు. అందరూ కూడా ఇటువంటి నియమాలని పాటిస్తూ చక్కగా ఆ స్తోత్రం యొక్క విశిష్టత కూడా తెలుసుకొని, దాన్ని కూడా చదివే ప్రయత్నం చేస్తే చాలా అందంగా, చక్కగా బావుంటుందమ్మ. మాకు మంచి విషయాన్ని తెలియజేశారు. అద్భుతమైన కథ చెప్పారు. అందరికీ కూడా తెలియని కథ ఇది. ధన్యవాదాలమ్మ.